నెక్స్ట్ పాపికొండల విహారయాత్రకు సంబంధించిన బ్రేకింగ్. పాపికొండల విహారయాత్రని అధికారులు రద్దు చేశారు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో టూరిస్ట్ బోట్ సర్వీసెస్ ని టెంపరీగా నిలిపివేశారు. ప్రయాణికుల భద్రత దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించిన తర్వాత తిరిగి బోట్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. అధికారుల సూచనలను పర్యాటకులు పాటించాలని సూచిస్తున్నారు. అండ్ ఒకసారి రాజమండ్రి శివ దగ్గరికి వెళ్దాం. శివ, అంటే గోదావరి ఫ్లోటింగ్ పెరిగింది, ఒక పక్క వర్షం పడుతోంది, ఈ కారణాలతో టూరిస్టులని వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారా? ఎస్ అశోక్, ఖచ్చితంగా. ఎందుకంటే వాతావరణంలో మార్పులు, గాలులు వివచ్చంగా ఉన్నాయి. వర్షపాతం కొంత ఆ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో వర్షపాతం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా గాలులు విపరీతంగా ఉన్నాయి. గోదావరి కూడా సుడులు తిరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి బోటు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే బోటు సర్వీసులన్నీ కూడా నిలిపేశారు. ఈ పాపికొండలకి పర్యాటకానికి వచ్చే వారందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే వారి ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు కూడా అధికారులు సూచించారు. అయితే మొత్తం బోటు యాజమాన్యులందరికీ కూడా పిలిచి ఎవరు కూడా బోటు తీయద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా కాదని వేరే సపరేట్ ప్రైవేట్ బోట్స్ లో కానీ కనుక వెళ్తే మాత్రం కఠిన చర్యలు తప్పకుండా కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శివ. ఎస్, ఎందుకంటే ఆ పాపికొండల్లో చాలా వెరీ డేంజరస్ జర్నీ ఉంటుంది. గతంలో 2 బోట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒకటి కచ్చులూరు, ఇంకోటి వేరే ఏరియాలో జరిగింది. 2 బోట్లు మునిగిపోయాయి. ఒకసారి 30 మంది, ఒకసారి 45 మంది చనిపోయారు. ఒకసారి అయితే కచ్చులూరు దగ్గర బోటును బయటికి తీయడానికి దాదాపు 45 రోజులు పట్టింది. డెడ్ బాడీస్ కూడా దొరకలేదు చాలా మందికి ఈ రోజు కూడా. సో అలాంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అధికారులు ఏదైతే చెప్తున్నారో దాన్ని పాటించాలి.